రెండో విడత రుణమాఫీ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతులు పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలో చాలామంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు హర్షం వెలబుచ్చడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి ఈ రుణమాఫీ మాకు ఏకకాలంలో రుణమాఫీ అయినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతకుముందు రైతు వేదికలో మొదటి విడతప్పుడు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడం జరిగినప్పుడు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ మల్రావి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేము కార్యకర్తలం రైతులం కలిసి ఈ పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. చాలామంది రైతులు ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో పూర్తి ఘోరంగా అన్యాయంగా మేము అప్పుల పాలైపోయి సిబిల్ స్కోర్ డౌన్ అయిపోయి పెద్ద లోన్స్ కూడా తీసుకొని రాకుండా మాకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పి కూడా చాలామంది రైతులు, యువ రైతులు, ముఖ్యంగా అభివృద్ధి కోరుకునే రైతులు ఇప్పుడు ముసలోళ్ళు ఎవరు లేరు, అంతా యంగ్ పొట్టగాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఆశయాలు ఉన్నాయి. తొందరగా రుణమాఫీ జరిగితే పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని అభివృద్ధి బాటలో పయనించాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలని చెప్పే కోరిక చాలా ఉండే. ఆ కోరికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా నెరవేర్చిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చాలామంది రైతులు వాళ్ళ పిల్లలకు పౌల్ట్రీ ఫారాలు, గొర్రె షెడ్లు, తర్వాత డైరీ ఫారాలు, ఉద్యోగం మీద ఆశ పెట్టుకోకుండా వేరే వృత్తులు చేసుకొని వ్యాపారంలో స్థిరపడాలన్నటువంటి యువ రైతులకు రేవంత్ రెడ్డి గారు ఒక వరం లాంటి ముఖ్యమంత్రి దొరికిండు. వాళ్లకు గతంలో నేను బ్యాంక్ అధికారులతో పోయి అడిగినప్పుడు వీళ్ళు ఏమంటారు, లోను డిఫాల్టర్ కింద పడి వాళ్ళకున్న సిబిల్ స్కోర్ కూడా డౌన్ అయిపోయి లోన్స్ ఎక్కువ చేయడానికి సాధ్యం కాదని చెప్పి ఇంతకుముందు మేనేజర్ గారు కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ జరిగినందుకు వాళ్ళ సిబిల్ స్కోర్ పెరిగి వాళ్లకు 10 లక్షలు 20 లక్షల లోన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి యావత్ రాష్ట్ర ప్రజలు, యువ రైతులు అందరూ రుణపడి ఉన్నాం. వారికి మా ప్రత్యేక అభినందనలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే నిన్న అసెంబ్లీలో కూడా మాజీ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చెత్త మాటలని కూడా వ్యాఖ్యలు చేశారు. చెత్త మాటలు ఎవరు మాట్లాడినారో వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. గతంలో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీకే 3 విడతలు 4 విడతలు అని చెప్పి అతి కొద్ది మందికి 15,000, 10,000, 16,000, 20,000 రూపాయల వరకు చేసినారు. కానీ ఎవరికి కూడా ఏకకాలంలో చేసిన దాఖలా లేదు. ఇంకోటి, మేము ఇప్పుడు ప్రతి విషయాన్ని ఎంతమంది రైతులకు రుణమాఫీ జరుగుతుందనే విషయాన్ని కూడా వాట్సాప్ గ్రూపులలో సెండ్ చేస్తూ ఒక్కొక్క మండలానికి ఎంత, ఒక గ్రామానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి కూడా ₹1,00,000 అప్పుడు కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1,50,000 కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత జరిగే 2 లక్షలకు కూడా ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమందికి లోన్ మాఫీ అవుతున్న విషయం కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పేరు, సెల్ నెంబరు, తండ్రి పేరు, గ్రామము, మండలము, జిల్లా అన్నీ యాడ్ చేసి వాళ్ళకి వాట్సాప్ గ్రూపులలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి మోసం కానీ అబద్ధం చెప్పడం కానీ ఎలాంటిది లేదు. వాళ్ళలాగా గత ప్రభుత్వం లాగా మోసాలు చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు లేదు. మాట ఇచ్చినామంటే గన్ షాట్గా తప్పనిసరి పరిస్థితుల ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం మాట కట్టుబడి ప్రతి రైతుకు కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పే ఉద్దేశంతో రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇంకొక 15 రోజులలో పూర్తిగా ₹2,00,000 రుణమాఫీ కూడా ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. తిమ్మాజిపేట మండల్ హెడ్ క్వార్టర్స్లో గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి సెకండ్ విడత రుణమాఫీ చేసిన శుభ సందర్భంగా పెద్ద ఎత్తున ఊళ్ళ పెద్ద ఒక వారం రోజులు పండుగ వాతావరణం నెలకొన్నది. మన ₹1,00,000 అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదు అని సంతోషపడుతున్నారు. 6 గ్యారంటీలు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారు అని అందరూ వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అందరూ కూడా ప్రజలు కూడా అంటున్నారు. కానీ ఈ 6 గ్యారంటీలు కొడుకు
చెల్లెలు ఆ బిడ్డ ఆ కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఒక్కొక్కరు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. 4 లక్షల కోట్ల రూపాయలు నలుగురే తిన్నారు కనుక అట్టి పైసలు ప్రభుత్వానికి పెట్టి ఈ రుణమాఫీలు చేసి ఈ బస్సు సౌకర్యం లేడీస్కి చేసి ఈ 2,500 స్త్రీలకు నెలకు చేసి ఇవన్నీ ఉచిత కరెంటు ఇవన్నీ కూడా 4 లక్షల కోట్ల రూపాయలు టీఆర్ఎస్లు తిన్నారు. అవి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గం తినకుండా ఇవన్నీ చెప్పిన మాటలు గ్యారంటీ నెరవేరుస్తుంది కనుక ఈ ప్రభుత్వంకు దెబ్బ ఉండదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి కూడా పదే రైతులు అభినందిస్తూ సంతోషంతో ఉండాలని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ జై కాంగ్రెస్ తెలుపుతూ ఈ రుణమాఫీ ఎలక్షన్ కంటే ముందు ఏదైతే హామీలు ఇచ్చిర్రో చెప్పినట్టుగానే 1,00,000 రూపాయల రుణమాఫీ ఒక విడత, 1,50,000 ఒక విడత, 2 లక్షలు ఒక విడత ఆగస్టు 15 లోపే చేస్తానని ఇచ్చిన మాట అన్న రేవంత్ అన్న ఏదైతే మాట ఉందో ఇచ్చిన మాట తప్పడు కాబట్టే మాట నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అందరం హర్షం వ్యక్తం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాఫీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మల్లు భట్టి విక్రమార్క గారు, మరి మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ ఈ రుణమాఫీ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రుణమాఫీ చేస్తుంది, ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది, అట్లాగే 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది, అట్లాగే రైతులకి తర్వాత గృహాలకు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు వస్తుందని చెప్పి కార్యకర్తలు ఇంటింటికి పోయి కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్ని అడిగి నమ్మకం కలిగించి గెలిపించిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులు అనుకోండి, తర్వాత ప్రజల ఆశీస్సులు, వీళ్ళందరి ఆశీస్సులతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అసలు మాట్లాడేటోళ్లకు 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళకి 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి 10 ఏళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానో చేయకపోతేవి, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తాని ఇవ్వకపోతేవి, కేజీ టు పీజీ విద్య చేస్తాని చేయకపోతేవి, ఏం చేసినావు? మరి మీరు 10 ఏళ్ళు చేయని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని 7 నెలలే కాలేదు, ఇంకా 7 నెలలు అయింది. 7 నెలల పాప కాంగ్రెస్ పార్టీ. 7 నెలలకే గెలిచిన రోజే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చిందా లేదా? అది ఇప్పుడు నడుస్తుందా లేదా? మీకు చెవులు లేని మూగోళ్ళలాక, కళ్ళు లేని గుడ్డోళ్ళలాక మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితే అసలు మాకు సిగ్గుపోతుంది తెలంగాణ ప్రజలకు. వీళ్ళు తెలంగాణ నాయకులని చెప్పుకోనికే సిగ్గుపోతుంది. మీకు చెవులు కళ్ళు లేవా? కనిపిస్తలేదా? ఉచిత ప్రయాణం 200 యూనిట్లకు ఉచిత కరెంటు మీకు తెలుస్తలేదా? ప్రజలు చెప్తలేరా? 500 గ్యాస్ సిలిండరు డీలర్ షాపులకు ఎంక్వైరీ చేయండి. మీరు బీర్ షాపులో కాదు ఎంక్వైరీ చేసేది, డీలర్ షాపుల్లో గ్యాస్ డీలర్స్ దగ్గర పోయి అడగండి, ప్రజల్ని అడగండి. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తలేరా? మొన్న రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు కాలేదా? ఎంత దుర్మార్గంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మిమ్మల్ని చీకొట్టినా, ప్రజలు చీకొట్టినా మీరు ఇంకా మారలేదు. రేపు ఒక విషయం గుర్తుంచుకోవాలి, 10 ఏళ్ళు చేతగానోడు 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందంటే అందుకొరకే మీ ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలంతా వద్దురని ఆయన ఈ టీఆర్ఎస్ వద్దు ఇది వద్దు 10 ఏళ్ళు మేము తిట్లు తినే బదులు కాంగ్రెస్ పార్టీలో పోయి మేము జేజేలు కొట్టించుకోవడం మేలని చెప్పి ఎమ్మెల్యేలంతా వస్తూ ఉన్నారు, ఈరోజు నాయకులంతా వస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు చేయనోళ్ళు 7 నెలలనే ఈ హామీలు నెరవేర్చినందుకు పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి టీఆర్ఎస్ నాయకులంతా ముక్కు భూమికి రాస్తే కానీ పశ్చాత్తాపం కాదు. ఇది అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. బ్యాంకుల దగ్గర పోయి చూడండి, బ్యాంకుల దగ్గర నిలబడండి, మీరు పోయి నిలబడండి. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మీ వాళ్ళందరూ నిలబడమనండి. రైతు రుణమాఫీ అయిందో కాలేదో తెలుస్తుంది. కాబట్టి ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అట్లాగే నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ చెందుతుందని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.